దేవునికి స్తోత్రం. నా భారతదేశంలో ఉన్న నా ప్రియమైన సహోదర సహోదరులారా, మీ అందరికి నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మన భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ అనే పట్టణంలో మనం చూస్తే ఉగ్రవాదులు ఎంతోమంది ప్రజలను, నిజం చెప్పాలంటే హిందువులు అని పిలువబడుతున్న వారిని కాల్చి చంపడం అనేది మనం వార్తల్లో చూస్తున్నాం. అసలు ఉగ్రవాదులు అనేవాళ్ళు ఒక దేశము ఇంకొక దేశం మీద ఒకవేళ కక్షలు, కుట్రలు ఏమైనా ఉంటే అది ఎక్కడైనా కూడా యుద్ధంనకు సంబంధించిన మాటగా చెప్పుకోవచ్చు. కానీ ఈరోజు నిజంగా బాధాకరమైన విషయం ఏంటంటే, అక్కడ జమ్మూ కాశ్మీర్ అనే పట్టణంలో సామాన్య ప్రజలను పట్టుకొని వారికున్న గ్రంథాల్లో ఉన్న మాటలను మీరు పలుకుతే మిమ్మలను విడిచిపెడతాం, లేకపోతే కాల్చేస్తాం అని బలవంతంగా ఆ మాటలను చదివించటము, చదవని వారిని చంపడము మనం చూస్తున్నాం. నిజంగా ఒక మతం గాని, ఒక గ్రంథం గాని, ఒక దేవుడు కానీ, ఎవరైనా గాని ఈ లోకంలో ఒక మనిషి ఇంకొక మనిషిని హింసించాలి, బాధపరచాలి, దుఃఖపరచాలి, చంపాలి అనే విధంగా ఉంటే అటువంటి సిద్ధాంతము వ్యర్థం. తోటి మనిషిని ప్రేమించకుండా, గౌరవించకుండా, తోటి మనిషికి విలువీయకుండా ఈరోజు ఏంటండి ఈ గొడవలు? ఒకరంటే ఇంకొకరికి పడకపోవడం, ఒకరు ఇంకొకరిని ద్వేషించటం, దూషించటం, అవమానపరచటం, అవహేళనపరచటం, నిందించటం. మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, మా గ్రంథం గొప్ప, మా గ్రంథం గొప్ప. ఎవరండి గొప్ప? ఎవరు గొప్ప? భక్తి అనేది స్వేచ్ఛ. అది ఎవరైనా గాని ఏ మతమునైనా స్వీకరించొచ్చు. ఏ దేవుడినైనా నమ్ముకోవచ్చు. అది రాజ్యాంగంలో ఉన్న చట్టం అది. అంతే తప్ప బలవంతంగా ఒక వ్యక్తిని మతం మార్చాలంటే ఎవరు మారరు. బలవంతంగా గతంలో వారు నమ్మిన దేవుణ్ణి విడిచిపెట్టేసి ఇంకొక ఎవరో ఏదో చెప్పిర్రని చెప్పేసుకొని ఆ దేవుళ్ళను, ఆ గ్రంథాలను నమ్మరు. ఎవరైనా కూడా ఒక మతం నుండి మతానికి వచ్చినా, ఒక దేవుడు కాదని ఇంకొక దేవుడిని నమ్మినా, ఒక సిద్ధాంతం కాదని ఇంకొక సిద్ధాంతాన్ని నమ్మినా, అదంతా కూడా వారి హృదయపూర్వకంగా వారి జీవితంలో వారు తీసుకున్న నిర్ణయమే కనపడతది తప్ప, ఎవరు బలవంతంగా ఎక్కడ వారి భక్తిని అమ్ముకోరు, వారి భక్తిని విడిచిపెట్టరు. కానీ ఈరోజు మాత్రం ఏం జరుగుతుందంటే ప్రపంచంలో, మన భారతదేశంలో ఏం జరుగుతుంది? మా మతం గొప్ప, మా సిద్ధాంతం గొప్ప అని ఉగ్రవాదులు వచ్చి భారతదేశంలో ఉన్న మన తోటి సహోదర సహోదరుల్ని వారు పలకమన్న మాటలు పలకకపోతే, ఈ గ్రంథంలో ఉన్న మాటలు పలకకపోతే చంపేస్తామని చంపడం ఏంటంట స్పోర్. ఏదో ఏదో పరాయి దేశం నుంచి వచ్చి అలా చంపుతున్న వారినే మనం చూస్తున్నాం ఈరోజు. మరి మన దేశం పరిస్థితి ఏంటి? మన దేశంలో జరగట్లేదా అట్లాంటివి? చర్చిల్లోకి ఎంతోమంది హిందూ సహోదరులు కొన్ని హిందూ అంటే
వినాయకుడు బొమ్మలు, ఇంకా కొన్ని బొమ్మలను తీసుకొచ్చి చర్చిలలో పెట్టి ఊరేగించటము, చర్చి జరుపుతున్న స్థలానికొచ్చి మీరు చర్చి జరపకూడదు అని ఎంతోమంది మన హిందూ సహోదరులు చర్చిలో ఉన్న పాస్టర్లను బెదిరియడము, వినకపోతే కొట్టడము, అక్కడ ఉన్న ప్రతి ఒక్క జనాంగమును మీరు చర్చి జరిపితే మిమ్మలను బ్రతకనీయము అని అనకూడని మాటలతో మాట్లాడడం, బాధపరచడం, దుఃఖపరచడం, దూషించటం మనం చూడట్లేదా? ఈరోజు క్రైస్తవులు కూడా మనం చూస్తే మేము గనక ఒక్కసారి బైబిల్ పక్కన పెట్టినామంటే, మేము గనక ఒకసారి యేసు ప్రభుని పక్కన పెట్టినామంటే, మేము గనక ప్రార్థన చేయడం పక్కన పెట్టినామంటే, మేము చర్చికి వెళ్ళడం పక్కన పెట్టినామంటే, మీరు బ్రతకరు, మీ తాట తీస్తాం, రోడ్ల మీద బండ్లను ఆపుతాము, మేము తలుచుకుంటే ఏమైనా చేస్తాము అని క్రైస్తవులు అని పిలువబడుతున్న సహోదరులు కూడా ఈరోజు ఎగజారిపోయి దేవుని వాక్యానికి విరోధంగా, దేవుని చిత్తానికి విరుద్ధంగా ఈరోజు బయట సమాజంలో మాట్లాడటం జరుగుతుంది. ఇది క్రైస్తవులకు కూడా తగదు. ఎక్కడ బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారు ర్యాలీ జరిపించాలి, తోటి సహోదర సహోదరిని బాధపరచాలి, దుఃఖపరచాలి, వారి గురించి ఎట్టకారంగా మాట్లాడాలి, వ్యంగ్యంగా మాట్లాడాలి, ప్రశ్నకు ప్రతి ప్రశ్న వేయాలి, వ్యతిరేకించాలి, పోరాటం చేయాలి, దాడులు చేయాలి, బండ్లను ఆపాలి, బూతులు మాట్లాడాలి అనేది లేదు. మిమ్మల్ని హింసించు వారి కొరకు మీరు ప్రార్థన చేయుడి అన్నాడు. మీ శత్రులను మీరు ప్రేమించుడి అన్నాడు. కానీ ఈరోజు క్రైస్తవులు అని పిలువబడుతున్న వారిని కూడా చూస్తే సేవకుడు అంటే ఇంకొక సేవకుడికి పడకపోవడము, మా సంఘం గొప్ప, మా పాస్టర్ గొప్ప, మా విశ్వాసులు గొప్ప, మేమే పరలోకానికి వెళ్తాము, మా సిద్ధాంతమే గొప్ప అని ఈరోజు క్రైస్తవ సంఘంలో కూడా చూస్తే ఎంతోమంది కొట్టుకుంటున్నారు, ఎంతోమంది ఒకరి గురించి ఒకరు మాట్లాడుతున్నారు, ఎంతోమంది క్రైస్తవులు అనబడుతున్న వారు హిందూ సహోదరులు వారు నమ్మే నమ్మకం దగ్గరికి వెళ్ళి అక్కడున్న ఆ గుళ్ళ దగ్గరనే ప్రార్థనలు పెట్టటము, పెద్ద పెద్ద సౌండ్లు పెట్టటము, వారు కూడా బాధపడే విధంగా, దుఃఖపడే విధంగా మాట్లాడడము, మీ దేవుడు విగ్రహము, మీ దేవుడు దయ్యము అని చెప్పడము, వారి మనోభావాలు దెబ్బతీయడము, వారు మా దేవుడే అంటారా, మేము తక్కువనా, మీ దేవుడు మరి శిలువలో 3 మేకులు పీక్కోలేకపోయిండు, ఏదేదో. ఈరోజు నిజం చెప్పాలంటే భక్తి అనేది స్వేచ్ఛ. కానీ నువ్వు ఒక మాట అన్నవన్నీ నేను ఒక మాట అన్నాను నువ్వు. ఈరోజు ప్రపంచంలో ఒక మతమును, ఒక సిద్ధాంతమును, ఒక దేవుడు అనే మాటను తీసుకొని వస్తే సహోదర ప్రేమ పోయింది, మానవత్వం పోయింది, మంచితనం పోయింది. ఒకరంటే ఒకరు కొట్టుకోవడం, తిట్టుకోవడమే జరుగుతుంటే ఇంకా మీరు నమ్మే భక్తి, మీరు చేసే భక్తి, మీ విశ్వాసం, మీ నమ్మకం వ్యర్థం. ఎనీథింగ్, ఏ దేవుడైనా కూడా, ఏ సిద్ధాంతమైనా కూడా, ఏ మతమైనా కూడా తోటి సహోదర సహోదరుని హింసించే విధంగా ఉంటే, బాధపరిచే విధంగా ఉంటే, దుఃఖపరిచే విధంగా ఉంటే, చంపే విధంగా ఉంటే, గాయపరిచే విధంగా ఉంటే అది వ్యర్థమైన నమ్మకం, వ్యర్థమైన విశ్వాసం, వ్యర్థమైన దేవుడు, వ్యర్థమైన మతం అది. మన భారతదేశంలో మనం అందరం ఒక ముస్లిమ్స్గా, ఒక హిందూ సహోదరులముగా, ఒక క్రైస్తవ సహోదరులముగా అందరం కలిసిమెలిసి ఎవరు నమ్మకాన్ని వారు నమ్ముకుందాం, ఎవరు దేవుణ్ణి వారు నమ్ముకుందాం, ఎవరికి ఉన్న భక్తి ఆ భక్తిని కొనసాగిద్దాం. ఒకవేళ మీకు
ప్రతి గ్రంథమును మీరు చదివి పరిశీలించిన తర్వాత మీ జీవితంలో ఏదైనా ఒక మిరాకిలు ఏ దేవుడి ద్వారానైనా మీకు జరిగి ఒక సమాధానం అనేది ఏదో ఒక దేవుడు మీకు కలిగించి, ఇదిగో ఈ దేవుడైతే నా జీవితంలో జోక్యం చేసుకొని నాకు మేలు చేశాడు, ఉపకారం చేశాడు, సహాయం చేశాడు. ఇదో ఈ గ్రంథంలో నాకు సత్యం దొరికింది కాబట్టి నేను ఈ దేవుడిని నమ్ముకుంటున్నానని ఒకవేళ మీరు ఏ దేవుడైనా కానీ ఎనీథింగ్, ఏ మతమైనా కానీ, ఏ పుస్తకమైనా గానీ, ఏ గ్రంథమైనా గానీ, ఆ గ్రంథాన్ని నమ్మొచ్చు. ఆ దేవుణ్ణి సొంతంగా స్వీకరించొచ్చు. ఆ దేవుణ్ణి నమ్ముకొని ఆ దేవుణ్ణి మీరు భక్తి చేయొచ్చు. దానికి ఎవరు అబ్జెక్షన్ చేయకూడదు. కాబట్టి దయచేసి మన భారతదేశంలో మనమందరం కలిసిమెలిసి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన భారతదేశంలోనే కులాలు, మతాలు, ఈ సిద్ధాంతాలు, ఈ భక్తి అనేది వచ్చింది కాబట్టి, ఈ వ్యతిరేకత వచ్చింది కాబట్టే అవతల ఉన్న దేశాలకు మనం చిన్నచూపు అయిపోయినాం. అవతల ఉన్న దేశస్థులు మనల్ని చూసి ఏవండీ వారి మీద వారికే నమ్మకం లేదు. వారికి ఒక ఐక్యత లేదని చెప్పేసుకొని వారు ఉగ్ర ఉగ్ర రూపం దాల్చి మన భారతదేశం మీద రగులుకుంటూ వచ్చి అన్యం పుణ్యం ఎరగని సామాన్య ప్రజలను చంపేస్తున్నారండి. దయచేసి మీరు ఏ మతంలో ఉన్నా, ఏ దేవుని నమ్ముతున్నా, ఏ గ్రంథమును అనుసరిస్తున్నా, ఏ సిద్ధాంతంలో ఉన్నా ఏ ఒక్కరిని తూలనాడొద్దు, ఏ ఒక్కరిని బాధపరచొద్దు, ఏ ఒక్కరిని దుఃఖపరచొద్దు. ప్రతి ఒక్కరిని ప్రేమించండి, ప్రతి ఒక్కరిని గౌరవించండి, ప్రతి ఒక్కరికి ఇలువ ఉంది. ప్రతి ఒక్కరిని మానవత్వంతో మనము స్వీకరించాలి. మనం భారతీయులమండి. మన భారతదేశము మనకు స్వాతంత్రం ఇచ్చింది. మన పూర్వీకులైన భారతదేశమునకు రాజ్యాంగం తేవాలి అని పోరాటం చేసిన యోధులు చేసిన పోరాటము బట్టి ఈరోజు మనకు రాజ్యాంగం వచ్చింది. ఈరోజు స్వేచ్ఛ వచ్చింది. ఈరోజు మనము ఎంతో సంతోషంగా బ్రతకటానికి అవకాశం ఉంది. కానీ ఆ అవకాశం అంతా కూడా మతం దగ్గరనో, సిద్ధాంతం దగ్గరనో, భక్తి దగ్గరనో, దేవుడి దగ్గరనో మొత్తము ఈరోజు ఈరోజు ఎలా ఉందంటే మతానికి ఒక దేశం కావాలి, కులానికి ఒక దేశం కావాలి, సిద్ధాంతానికి ఒక దేశం కావాలి అని రేపొద్దున్న అడిగే విధంగా మారిపోయిందండి సమాజం. దయచేసి మన భారతదేశాన్ని చీల్చకు, మన భారతదేశాన్ని విడదీసే ప్రయత్నం చేయొద్దు. అందరం కలిసిమెలిసి జీవిద్దాం. దయచేసి ప్రతి ఒక్కరిని ప్రేమించండి, ప్రతి ఒక్కరిని గౌరవించండి, ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిన విలువని ఇవ్వండి. మానవత్వంతో జీవించడానికి ప్రయత్నించండి. భక్తి భక్తి దేవుడు సిద్ధాంతం అనేది వ్యక్తిగతంగా తీసుకోండి. అది రాజకీయంలోకి తీసుకురావద్దు, అది అధికారంలోకి తీసుకురావద్దు, అది ప్రజల్లోకి తీసుకురావద్దు. ప్రతి ఒక్కరము మనము స్వేచ్ఛగా బతకటానికే మనకు ఈ భారతదేశంలో స్వతంత్రం అనేది వచ్చిందండి. ఎవరి స్వేచ్ఛను ఎవరు దొంగలించకూడదు, ఎవరి స్వేచ్ఛను ఎవరు లాక్కోకూడదు. ఈ విషయాన్ని దయచేసి ఆలోచించే నేను ఏ దేవుని కిచ్చపరచట్లేదు, ఏ మతాన్ని కిచ్చపరచట్లేదు, ఏ సిద్ధాంతాన్ని కిచ్చపరచట్లేదు. మనం ప్రతి ఒక్కరం కలిసిమెలిసి ఉందామని చెప్తున్నా. ప్లీజ్ అర్థం చేసుకో. ప్లీజ్ ఇంకా చేతనైతే ఒకరికి సహాయం చేద్దాం, ఒకరికి మేలుకరంగా ఉందాం, ఉపయోగకరంగా ఉందాం తప్ప
ఎవరిని బాధపరిచే విధంగా, దుఃఖపరిచే విధంగా దయచేసి ఉండకూడదు. కాబట్టి ప్రియమైన సహోదర సహోదరులారా, మీకున్న జ్ఞానము, మీకున్న తెలివి, మీకున్న వివేకం, మీకున్న వివేచనకు నేను సరితూగలేను. నేను అత్యల్పుణ్ణి. నాకు దేవుడిచ్చిన ఆలోచన ప్రకారంగా నేను మీ మధ్యకొచ్చి ఇచ్చిన ఈ మాటలు తెలియచేస్తున్నా. ఒకవేళ ఈ మాటలు మీరు అర్థం చేసుకుంటే మనం అందరం సంతోషంగా ఉంటాం. దయచేసి ఆలోచించేయండి. ఈ మాటలన్నీ మీరు విని మరి ఎటువంటి మనస్పాతం లేకుండా ఒక ముస్లిమ్స్‌గా, ఒక హిందువులముగా, ఒక క్రిస్టియన్స్, ఒక క్రైస్తవులముగా అందరం కలిసిమెలిసి భారతదేశం కోసం పోరాడదాం. భారతదేశం కోసము మనము జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక. గాడ్ బ్లెస్ యూ. థాంక్ యూ. వందనాలు. నమస్కారం.